హలో అండి, ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చాలా సింపుల్గా టేస్టీగా క్యారెట్ పొటాటో ఫ్రై తయారు చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4 దాకా తీసుకొని ఈ విధంగా చిన్నగా తరుక్కొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనము 1 కప్పు దాకా పొటాటో ముక్కలు వేసుకోవాలి. అలాగే ఇందులోకి క్యారెట్ ముక్కలు కూడా 2 కప్పుల వరకు తీసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇవి మెత్తపడే వరకు మనం వేయించుకోవాలండి. ఇవి మెత్తబడాలంటే ఒక 5 మినిట్స్ దాకా టైం పడుతుంది అనమాట. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేయండి. 5 మినిట్స్ తర్వాత మీరు ఒకసారి చెక్ చేశారంటే గన ఇవి కాస్త మెత్తబడిపోతాయి అనమాట. చాలా త్వరగానే మెత్తబడతాయి. ఇలా మెత్తబడ్డాయి అన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా కారం, అలాగే ధనియాల పొడి, అలాగే ఇందులోకి గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి 2 మినిట్స్ బాగా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి, ఉప్పు కారం అంతా పట్టే విధంగా. ఇందులోకి మీరు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట. ఇది రైస్లోకి సైడ్ డిష్గా అయినా లేదంటే రోటీస్లోకి అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా క్విక్గా కూడా అయిపోతుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై.